బాక్స్ ఆఫీస్ కబాబ్ డైనోసార్ ఇండియన్ టాప్ హీరో అనగానే చాలా మందికి గుర్తొచ్చేది మన డైనోసార్ ప్రభాస్. అదే ఎందుకు వై అసలు ప్రభాసే టాపా లేక ఇంకెవరైనా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలో గాయ్స్, ఐఎమ్ అనిరాజ్. వెల్కమ్ టు ద వీడియో హూ ఈస్ ద బాక్స్ ఆఫీస్ కేక్ ఇన్ ఇండియా. ఈ వీడియో కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కొన్ని వెబ్సైట్ చూసి బాక్స్ ఆఫీస్ నెంబర్ చూసి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో చేస్తున్నాం. సో ఈ వీడియోని ఎవరు పర్సనల్ గా తీసుకోకూడదు. సో ఇండియాలో ఎంతో మంది టాప్ హీరోస్ ఉన్నారు, చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు, కరెక్టే. కానీ ప్రభాసే వీళ్ళందరిని మించి ఎందుకు? అవును, ప్రభాస్ కి బాహుబలితో అంత రేంజ్ వచ్చింది, నిజమే. బాహుబలి వల్ల ప్రభాస్ కి అండ్ రాజమౌళికి ఇద్దరికి సమానంగా రేంజ్ వచ్చింది. కానీ పాన్ ఇండియా అనే పేరు గుర్తుకొస్తే ప్రభాసే బాగా గుర్తుకొస్తాడు. ఎందుకని 2017 కి ముందు, అంతకు ముందు ఇక బాలీవుడ్ వాళ్ళని కొట్టే వాళ్ళే లేరు. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ లో అయినా కానీ, సినిమాలో అయినా కానీ, ఫ్యాన్ స్టార్డమ్ లో కానీ, సో అని అందరూ అనుకున్నారు. కానీ 2017 తర్వాత బాహుబలి ఫిలిం వచ్చి అంతా తారుమారు చేసేసింది. సో బాహుబలి 2 ఈజ్ ద బిగ్గెస్ట్ రిలీజ్. సో బాహుబలి 2 ఇప్పటివరకు కలెక్ట్ చేసిన అమౌంట్ బాలీవుడ్లో ఇప్పటి వరకు ఏ ఫిలింని క్రాస్ చేయలేకపోయింది. మొన్న ఈ మధ్యనే క్రాస్ చేసేసారు. సో ఆ రేంజ్ ఉందన్నమాట బాహుబలికి. సో మిగతా పాన్ ఇండియన్ హీరోస్ ఎందుకు కాదు? సో విషయంగా చెప్పాలంటే ప్రభాస్కి ఉన్న స్టార్డమ్ ఇండియాలో ఇప్పటివరకు ఏ హీరోకి లేదు, అది వాస్తవం. అదేంటి భయ్య మిగతా హీరోస్కి లేదా అని అంటారా? మిగతా హీరోస్కి ఉంది, కానీ ప్రభాస్కి కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకని? సో మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. సో ఏ హీరో మూవీ వచ్చినా సరే బుక్ మై షోలు క్రష్ అయిపోవు. కానీ ప్రభాస్ మూవీ వస్తే ఆ యాప్ క్రష్ అవుతుంది, బుక్ మై షో క్రష్ అవుతుంది, మిగతా యాప్స్ మ్యాక్సిమం క్రష్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో ఎందుకని? సో విషయంగా చెప్తున్నాను. ఇది సింపుల్గా నేను ఒక వెబ్సైట్స్ ద్వారా కొన్ని వెబ్సైట్లు చదివినవి అండ్ కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసినవి అందరిని అడిగినవి చెప్తున్నాను. సో ప్రభాస్కి ఎందుకని అంత స్టార్డమ్ వస్తుంది అండ్ ఎందుకని ఫస్ట్ డే కలెక్షన్స్ ఆ రేంజ్లో వస్తాయి? ఒక విషయంగా చెప్పాలంటే ప్రభాస్ రేంజ్, స్టార్డమ్ సో కొన్ని డిఫరెంట్గా ఉంటాయి మిగతా హీరోస్తో పోలిస్తే. అదే ఎందుకు? సో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక గ్యాంగ్లో ఒక 15 మంది బాయ్స్ను మ్యాక్సిమం అందరూ తలా ఒక హీరోగా ఫ్యాన్, తలా ఒక హీరో వాళ్ళందరికీ ఇష్టం ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో ఇష్టం ఉంటాడు. కానీ వాళ్ళందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ మహేష్ బాబు అనుకోండి, ఇంకొకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభాస్ అనుకోండి, ఇంకొకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీఆర్ అనుకోండి. సో వీళ్ళందరి సెకండ్ ప్రిఫరెన్స్ ఏమై ఉంటుందంటే ప్రభాస్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవేళ ఎన్టీఆర్ ఫస్ట్ ఫ్యాన్ అనుకోండి, ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీఆర్ గారికి ఇచ్చారనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్ ప్రభాస్ గారికి ఇస్తారు. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మహేష్ బాబు గారికి ఇచ్చారనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్ ప్రభాస్ గారికి ఇస్తారు. సో ఇలా సెకండ్ ప్రిఫరెన్స్ ప్రభాస్కి ఎక్కువగా ఉంది ఫ్యాన్ స్టార్ట్. సో మెయిన్ ఓవర్ ఏంటంటే బాలీవుడ్లో మిగతా హీరోస్ని డామినేట్ చేసే స్టార్టం ప్రభాస్కి మాత్రం. ఇప్పుడు కార్పొరేట్ బుకింగ్స్ అనేవి బాలీవుడ్లో ఎక్కువగా అయ్యాయి. ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ ఏమి బాలీవుడ్ నుంచి ఒరిజినల్ కాదు, అవి మ్యాక్సిమం కార్పొరేట్ బుకింగ్స్ నుంచి, ఒక యానిమల్ తప్ప. సో కార్పొరేట్ బుకింగ్స్ని డామినేట్ చేసిందే మన ప్రభాస్ స్టార్టమ్ అండ్ సందీప్ వంగారెడ్డి యానిమల్ మూవీ. సో ఇవి రెండు బాలీవుడ్ని యొక్క బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని మార్చాయి. ఎందుకని? సో విషయంగా చెప్పాలంటే సందీప్ రెడ్డి వంగ అండ్ మన ప్రభాస్ వీళ్ళిద్దరూ కార్పొరేట్ బుకింగ్స్ లేక ఆ రేంజ్ కలెక్షన్స్ తీసుకొస్తారనమాట. సో మీరు అనుకోవచ్చు, భయ్య చాలామంది హీరోస్ ఉన్నారు, ప్రభాస్ ఎందుకని టాప్? ఖచ్చితంగా ఆయనే టాప్. ఎందుకంటే నేను చాలా వెబ్సైట్స్ చూశాను. సో ఇది నేను ఏదో ఆయన మీద ఇష్టంతో చెప్పట్లేదు, చాలా వెబ్సైట్ చూశాను. సో విషయంగా చెప్పాలంటే 450 crores మిగతా హీరోస్కి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్, కానీ ఒక ప్రభాస్ గారికి మాత్రమే ఫ్లాప్. సో అదే అనమాట ప్రభాస్ గారి దాని స్టార్డమ్ కానీ ఆయన యొక్క రేంజ్ కానీ. సో ఇంతకుముందు విషయం ఏంటంటే 2017కి ముందు బాలీవుడ్లో ప్రతి ఒక్క హీరో రితిక్ రోషన్ కానీ, ఎస్ఆర్కే కానీ, సల్మాన్ ఖాన్ కానీ వీళ్ళే రికార్డ్స్. ఇండియాలో మొత్తం యాక్టింగ్ అన్నా కానీ, ఇండియా అన్న సినిమా గురించి పేరెత్తితే బాలీవుడ్ అనే పేరు వచ్చేది. ఫస్ట్ ఏ అవార్డ్స్ అయినా సరే బాలీవుడ్ అని. కానీ రాజమౌళి గారు బాహుబలి తీసేటప్పుడు సో బాహుబలి పెద్దగా తీస్తున్నారన్న విషయం తెలుసు, కానీ దాంట్లో యాక్ట్ చేసే హీరో కట్అవుట్ ఆ రేంజ్లో ఉంటుందని బాలీవుడ్ వాళ్ళు అనుకోలేదు. ఒక్కసారి బాహుబలి రిలీజ్ కాగానే బాలీవుడ్ షాక్, ఈ రేంజ్ కట్అవుట్ టాలీవుడ్లో ఉందని. సో దానివల్ల ఆయన స్టార్డమ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో నార్త్లో చాలామందికి ఆయన ఎవరో తెలుసు, గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి తెలుసు. ముసలి దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ప్రభాస్ అంటే ఇండియాలో చాలామందికి తెలుసు. ఒక విషయంగా చెప్పాలంటే ప్రభాస్కి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా అది చాలా పెద్ద వైరల్గా మారుతుంది. ఇప్పుడు ఆయన చిన్న సినిమా తీసినా సరే అది భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. సో అలాంటిది అనమాట. ఇప్పుడు ఆయన ఒక సినిమా రిలీజ్ చేస్తుందంటే 10 సినిమాలు ఖచ్చితంగా దారి తప్పుకుంటాయి. సో అది ప్రభాస్ రేంజ్. సో దట్స్ వై హీ ఈజ్ ద నెంబర్ 1 ఇండియన్ హీరో. సో ప్రస్తుతానికి ఆల్ టైమ్ అని చెప్పను, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకొక హీరో రావచ్చు, ఇంకొక స్టార్డమ్ పెరగవచ్చు, సో వాళ్ళు అవ్వచ్చు. కానీ
డే వన్లో రికార్డ్స్ కొట్టడానికి కానీ యాప్స్ని ఖర్చు చేయడంలో కానీ మన ప్రభాస్ని మించిన హీరో ఇండియాలో లేడు. ఒక విషయంగా చెప్పాలంటే పఠాన్ 2000 crores పఠాన్ 1000 crores కొట్టిందిగా భయ్యా, జవాన్ 2000 crores కొట్టిందిగా భయ్యా, డంకీ 500 crores అట్లా అనుకోవచ్చు. కానీ ఎస్ఆర్కే అవన్నీ కరెక్ట్ కలెక్షన్స్ కాదు. నాకు తెలిసినంత వరకు అవన్నీ కార్పొరేట్ బుకింగ్స్. లాస్ట్ టైమే అవి బయటపడ్డాయి. పఠాన్లో ఏం లేదు, జవాన్లో ఏం లేదు. నాకు తెలిసినంత వరకు అవి కార్పొరేట్ బుకింగ్స్. సో వచ్చినా సరే ప్రభాస్ స్టార్డమ్కి ఎస్ఆర్కే స్టార్డమ్కి అసలు సంబంధమే ఉండదు. ప్రభాస్ స్టార్డమ్ ఇస్ ద అనదర్ లెవెల్. సో ఒక విషయంగా చెప్పాలంటే అండ్ మన తెలుగు నుంచి గర్వించదగ్గ గల యాక్టర్ ఆయన ప్రభాస్ గారు. సో ఆయనని మించిన ఆయన లేడు, ప్రస్తుతానికి అయితే లేరు. సో మన టాలీవుడ్ నుంచి ఫ్యూచర్లో రావచ్చు. ఒకవేళ వస్తే చాలామంది హీరోస్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మిగతా వాళ్ళు తక్కువ కాదు. ఎన్టీఆర్ తక్కువ కాదు, రామ్ చరణ్ గారు తక్కువ కాదు, మహేష్ బాబు గారు తక్కువ, వీళ్ళెవరు తక్కువ కాదు. కానీ ప్రస్తుతానికి ఉన్న గ్రౌండ్ లెవెల్ ఫ్యాన్ బేస్ అనేది ప్రభాస్ గారికి మాత్రమే చాలా ఎక్కువగా ఉంది. సో మిగతా హీరోస్కి లేదు. సో ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా సరే మ్యాక్సిమం బుకింగ్స్ అయితే అండ్ ట్రైలర్స్ అయితే రికార్డ్స్ కొట్టేస్తాయి. సో అదే అనమాట విషయం. ఒక విషయంగా చెప్పాలంటే ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి 4 పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు. 1 ప్రభాస్ గారు, 2 అల్లు అర్జున్ గారు, 3 ఎన్టీఆర్ గారు, 4 రామ్ చరణ్ గారు. సో ఇప్పుడు SSMB 29 వస్తుంది. సో ఆయన కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అవుతారు. సో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యాక వీళ్ళ డే 1 కలెక్షన్స్ చెప్తాయన్నమాట. హూ ఈజ్ నెంబర్ 1 హీరో ఇన్ ఇండియా అని. సో ఒక విషయం చెప్పాలంటే బాలీవుడ్తో కాంపిటీషన్ ఇవ్వాలంటే మన ప్రభాసే కరెక్ట్. సో ప్రస్తుతానికైతే ఇండియాలో బాక్స్ ఆఫీస్ నెంబర్ 1 హీరో అంటే ప్రభాసేనండి. సో ఇది మీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది నచ్చదు, ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి నచ్చదు, రామ్ చరణ్ ఫ్యాన్స్కి నచ్చదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నచ్చదు. కానీ నిజానికి ఇది నిజం. మీరే ఒకసారి చూసుకోండి. నెట్ పరంగా కానీ, డేటా పరంగా కానీ, సోషల్ మీడియా పరంగా కానీ. సో ఆయనకు మించిన క్రేజ్ మిగతా హీరోస్కి లేదు. ఎందుకని? సో అది మీకే తెలుసు. సో ప్రస్తుతానికైతే ప్రభాస్ ఈజ్ ద నెంబర్ 1 హీరో ఇన్ ఇండియా. సో అల్లు అర్జున్ గారు సెకండ్ అనమాట. ఇప్పుడు నార్త్లో సెకండ్ స్టార్డమ్ ప్రకారం మన టాలీవుడ్ నుంచి అయితే అల్లు అర్జున్ గారు సెకండ్. ఫస్ట్ అయితే ప్రభాస్ గారు అండ్ సెకండ్ SRK గారు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మన టాలీవుడ్ నుంచే అల్లు అర్జున్ గారు వచ్చే అవకాశం ఉంది, లేదా యష్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ ఈజ్ ద నెంబర్ 1 హీరో ఈజ్ ద ప్రభాస్ అండి. స్టార్డమ్ లెక్కన స్టార్డమ్ కానీ, డే 1 కలెక్షన్స్ కానీ, అంతేగాని నేను మిగతా ఏవి కన్సిడర్ చెప్పట్లేదు. సో దట్స్ మై ద వీడియో. ఈ వీడియోని మీరు పర్సనల్గా తీసుకోకండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేయండి.